హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిట్టి గారెలు ఎలా వేయాలో తెలుసుకుందాము. బొబ్బర్ల పప్పుని 4 గంటల ముందే నానబెట్టి కడిగి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇవి కచ్చా పచ్చాగా అయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బొబ్బర్ల పప్పుని అదే పేస్టులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి పప్పును కూడా మెత్తగా కాకుండా కొంచెం బరసబరసగా గ్రైండ్ చేసుకుంటేనే గారెలు అనేవి టేస్టీగా ఉంటాయి. పిండి మెదుగుతుంటేనే మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత తీసేయాలి. ముందుగా మనము ఆయిల్ని కళాయిలో వేసి హీట్ చేసుకోవాలి. తర్వాత నూనె అనేది వేడైన తర్వాత మనం చిన్న చిన్నగా మనకు నచ్చిన సైజులో గారెలు అనేవి వేసుకోవాలి. అవి నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తరువాత వీటిని నూనెలో నుంచి పక్కకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి చిట్టి గారెలు రెడీ అయిపోయాయి. వీటిని వేడివేడిగా కారపొడి వేసుకొని తింటే ఆహా! మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.